హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 36లో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల బలాలు బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మ్యాచ్ ప్రొడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం. అంతవరకు ముందు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 35 మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. 36వ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మాత్రమైతే ఓరాఓరి తలపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వరుస ఓటములతోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే డీలా పడింది. వరుస విజయాలతో కోల్కతా నైట్ రైడర్ అయితే జోరు మీద ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే చూసుకుందాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. ఆర్సీబీ మాత్రమైతే పాయింట్గా పట్టుకలో చూసుకుంటే చివరి స్థానంలో 10వ ప్లేస్లో అయితే కొనసాగుతుంది. అయితే ఆర్సీబీ విషయానికి వచ్చినట్లయితే ఆర్సీబీ బ్యాటింగ్లో కానీ కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది, కానీ బౌలింగ్లో మాత్రం అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో విషయానికి వచ్చినట్లయితే విజయ్ కుమార్ కానీ, రిచ్ టోప్లీ కానీ, లాక్ ఫెర్గ్యూసన్ కానీ, ఎస్ దయాల్ వంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళు మాత్రం అయితే బౌలింగ్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఇదే ఆర్సీబీకి పెద్ద మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లోనూ బౌలింగ్లో రాణించకపోవడంతో వరుస మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, దినేష్ కార్తిక్ వీళ్ళు ముగ్గురు ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇది కూడా పెద్ద మైనస్గా మారింది ఆర్సీబీకి మాత్రం. అయితే విల్ జాక్స్ కానీ, రజిత్ పటేల్ కానీ, సౌరవ్ చౌహాన్ కానీ, మైపాల్ రోమర్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే బ్యాటింగ్లో అనుకున్నంత స్థాయిలో రాణించుకోలేకపోతున్నారు. వీళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆర్సీబీ మాత్రం పూర్తిగా విఫలం అవుతుంది. ఓటములకు ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ అయితే అదేవిధంగా బౌలర్లు కూడా కారణమవుతున్నారు. ఈ రెండు విభాగాల్లో ఆర్సీబీ మాత్రం అయితే టోటల్గా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే బలం విషయానికి వచ్చినట్లయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ అద్భుతమైన ఫామ్లో ఉండడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటే మాత్రం అయితే బలంగా అయితే కనిపిస్తుంది. మరి కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో అయితే చూడాలి. అయితే కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, విల్ జాక్, రజిత్ పటేల్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తిక్, మైపాల్ రోమర్, విజయ్ కుమార్, రిచ్ టోప్లీ, లాకీ ఫెర్గ్యూసన్, ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అని అయితే ఆ రోజు రివ్యూలో తెలుసుకున్నాం. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి 6 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 4 విజయాలతో 8 పాయింట్ల 3వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. పాయింట్ పట్టికలో చూసుకుంటే 3వ పొజిషన్, పాయింట్ల విషయానికి వస్తే 8 పాయింట్లతోనే దూసుకొని పోతుంది. ప్రజెంట్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం అయితే ఒక ఓటమితోనూ, ఒక విజయంతోనైతే ఐపీఎల్ అయితే మాత్రం అయితే రాణిస్తుంది. అటు బ్యాటింగ్లోను, ఇటు బౌలింగ్లోను కోల్కతా నైట్ రైడర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ 2 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తర్వాత జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ చూసుకుంటే మాత్రం అయితే అటు బౌలింగ్లోను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ చూసుకుంటే పిల్సాట్ కానీ, సునీల్ నారాయణ కానీ, రఘువంశీ కానీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకీ సింగ్, అండర్ రసల్ వంటి బ్యాటర్స్ మాత్రం అయితే ఫుల్ ఫామ్లో కనిపిస్తారు. ముఖ్యంగా పిల్సాట్, సునీల్ నారాయణ్, రింకీ సింగ్, అండర్ రసల్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ఇది కోల్కతా నైట్ రైడర్ కొంత అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. వారితో పాటు రఘువంశీ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ రాణిస్తే మాత్రం అయితే కోల్కతా నైట్ రైడర్ తిరిగి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కంపేర్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం అయితే బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అండర్ రసల్ కానీ, రత్నదీప్ సింగ్ కానీ, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షత్ రాణా వంటి ప్లేయర్స్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ప్రతి మ్యాచ్లో విజయం సాధిస్తుందంటే కోల్కతా నైట్ రైడర్ బౌలర్లు ఆ రేంజ్లో రాణించడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ టోటల్గా
చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. పిల్సాట్, సునీల్ నారాయణ్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అండర్ రసల్, రత్నదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ప్లేయింగ్ 11 అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేసుకుంటే రెండు టీములతో కంపేర్ చేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో కొంచెం సమవుజ్జిలో కనిపిస్తున్నా కానీ బౌలింగ్ పొజిషన్లో మాత్రం అయితే పూర్తిగా కోల్కతా నైట్ రైడర్ పై చేయి చాలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ పొజిషన్ ఆ రేంజ్లో ఉంది, అంత స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా ఈడెన్ గార్డెన్లో అయితే జరగనుంది. పిచ్ రిపోర్ట్ అయితే చూసుకుంటే పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే విధంగా అయితే పిచ్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా పేస్ విభాగానికి అయితే సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్ రిపోర్ట్ని బట్టి చూస్తుంటే. ఈ మ్యాచ్ వచ్చేసరికి మధ్యాహ్నం అయితే జరగనుంది. మధ్యాహ్నం పిచ్ రిపోర్ట్ అంటే పూర్తిగా మారబోతుంది. ఎందుకంటే పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నైట్ పూట జరుగుతూనే పేసర్లకు అనుకూలించేది, మధ్యాహ్నం పూట జరుగుతుంది కాబట్టి స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పిచ్ పైన అయితే మొదటి ఇన్నింగ్స్ ఆడే వాళ్ళు మాత్రం అయితే మినిమం 180 నుంచి 190 మంతే చేస్తే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రం అయితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పటివరకు పిచ్ పైన అయితే టోటల్గా 89 మ్యాచ్లు ఆడడం జరిగింది ఐపీఎల్ మ్యాచ్లు. అందులో మొదటి బ్యాటింగ్ చేసినవి 36 గెలవగా రెండో బ్యాటింగ్ చేసినవి 53 గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే చేజింగ్ చేసిన టీమే విన్నింగ్ శాతం అంటే ఎక్కువగానే ఉండడం జరిగింది. అయితే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి అయితే కొంచెం అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్ అయితే. అదే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే కోల్కతా నైట్ రైడర్ పైన అయితే ఆర్సీబీ అద్భుతమైన విజయం నమోదు చేస్తుందని నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేశం భో శంకర. థ్యాంక్ యూ.